నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. నిజాం సాగర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన నిజాం సాగర్ పర్యాటకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పర్యాటక ప్రమోషన్లో భాగంగా మంత్రి నిజాం సాగర్ ప్రాజెక్టును శనివారం సందర్శించారు. నిజాం సాగర్లో ప్రాచీన కట్టడాలైన గోల్ బంగ్లా, గుల్గస్త్ బంగ్లా, వీఐపీ గార్డెన్, స్విమ్మింగ్ పూల్ తదితర కట్టడాలను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో కలిసి పరిశీలించారు. పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను సంబంధిత అధికారులతో ఆయన చర్చించారు. నిజాం సాగర్ జలాశయంతో పాటు పరిసరాల ప్రాంతాల అభివృద్ధికి 12 ఎకరాల స్థలాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థకు రెవెన్యూ శాఖ అప్పగించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకులకు జలాశయంలో ఆహ్లాదం కోసం బోటింగ్, జలాశయం దిగువన కాటేజీలు, ఉద్యానవనం, చిన్నపిల్లల పార్క్ తదితర సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. అనంతరం నిజాం సాగర్ హైడ్రో పవర్ స్టేషన్ను వారు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల వరప్రదాయిని అయిన నిజాం సాగర్ ప్రాజెక్ట్ పర్యాటక ప్రదేశాలు అద్భుతంగా ఉన్నాయని, 100 ఏళ్లు గడిచినా ఇప్పటికీ చెక్కు చెదరలేదని వారన్నారు. 3 కాలాలు ఎప్పుడూ నిండుకుండలా ఉన్న నిజాం సాగర్ జలాశయం పర్యాటక అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు త్వరలోనే నూతన పర్యాటక పాలసీ అమల్లోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. నిజాం సాగర్ హైడ్రో పవర్ స్టేషన్లో 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని, త్వరలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో చర్చించి దీన్ని పూర్తిగా ఆధునీకరిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయ్, నీటి పారుదల, పర్యాటక శాఖల అధికారులతో పాటు తదితరులు పాల్గొన్నారు. సహచర శాస్త్రజ్ఞులు లక్ష్మీకాంతరావు గారు, జిల్లా కలెక్టర్ గారు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజున టూరిజం ప్రమోషన్లో భాగంగా నిజాం సాగర్ రావడం జరిగింది. ఈ నిజాం సాగర్ చూసిన తర్వాత అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం, అది కూడా 100 సంవత్సరాల క్రితం ఆనాడు సాంకేతిక పరిజ్ఞానం లేని శతాబ్దం కింద కట్టినది, చెక్కు జరగకుండా పర్ఫెక్ట్గా పక్కా ఉంది. అది కూడా పైన ఎత్తైనటువంటి ప్రాంతంలో అది చూస్తే మొత్తం టోటల్గా వ్యూ కనపడతా ఉంది. దాంతోపాటుగా ఇదొక అంటే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఆ రోజుల్లో 27 TMC
అది కూడా 365 రోజులు కూడా ఆయకట్టు నీళ్లు వాడినా కూడా ఇంకో 5 టీమ్స్లు 365 డేస్ ఉంటాయి. కాబట్టి టూరిజం డెవలప్ చేయడానికి కూడా ఇది మంచిగా అద్భుతమైన వాతావరణం. తప్పకుండా ఈ శాసనసభలోనే ఈ యొక్క టూరిజం పాలసీని కూడా ప్రవేశపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తర్వాత మొదటి సంవత్సరం జనవరిలోనే దీనికి సంబంధించి ఒక టెండర్స్ పిలిచే కార్యక్రమం చేసి దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏ స్థాయిలో ఏ విధంగా డెవలప్ చేస్తున్న కింద ఓపెన్గా టెండర్ పిలిస్తే రకరకాల ప్రపోజ్ వస్తే వాటిని ఆమోదించగలిగి దానికి టూరిజం డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఈ టూరిజం డెవలప్మెంట్తో పాటుగా ఇక్కడ ఒక 10 మెగావాట్స్ హైడల్ పవర్ జనరేషన్ 2 సంవత్సరాల క్రితం అది దాని డీఫంక్ట్ అయింది. సో అంటే అది కూడా పాత టెక్నాలజీ. సో దాన్ని కూడా నువ్వు హైదరాబాద్ వెళ్ళగానే అది ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశంలో కాబట్టి సంబంధిత మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, ఎందుకంటే వారు ఎనర్జీ మినిస్టర్ కాబట్టి భారతీయ పౌరులు సైనికుల త్యాగాలను గౌరవిస్తూ వారి సేవలపై గౌరవ భావంతో మెలగాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ దేశ రక్షణకై రేయింబవలు శ్రమిస్తున్న సైనికుల సేవలు మరవలేనివని ఆయన కొనియాడారు. జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు వారి కుటుంబాల సంక్షేమం కోసం సహాయ నిధికి కలెక్టర్, అదనపు కలెక్టర్ అంకిత్తో పాటు కలెక్టరేట్లోని వివిధ శాఖల ఉద్యోగులు సైనిక సంక్షేమ నిధికి తమ వంతుగా విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్లు, ఆర్మీ అధికారులు, సిబ్బంది జిల్లా పాలనాధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సాయుధ దళాలకు చెందిన సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ రేయింబవళ్లు శ్రమిస్తున్నారన్నారు. వారి కృషి వల్లే మనమంతా ప్రశాంత వాతావరణంలో దైనందిన జీవనాలు వెల్లదీస్తున్నామని ఆయన వెల్లడించారు. సైనికుల త్యాగాలను ప్రతి పౌరుడు గౌరవిస్తూ సాయుధ దళాలకు మద్దతుగా నిలవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి రమేష్, కార్యాలయ సిబ్బంది సులేమాన్, బదం గంగమోహన్, ఉమేర్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ ప్రసాద్, కార్యదర్శి బి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో గడీల పాలన అంతమై ప్రజాపాలన వచ్చిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తుంటే ప్రతిపక్షాలు కల్లబొల్లి మాటలతో పబ్బం గడుపుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో ఇందల్వాయి, దర్పల్లి, సిరికొండ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నుండి రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని, రేషన్ కార్డులు అందిస్తామని ఆయన భరోసా కల్పించారు. గడిల పాలనలో ప్రజలు అనేక అవస్థలు పడ్డారని, ప్రజాపాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాదరణ వస్తుంటే విపక్ష పార్టీలు ఓర్వలేక కల్లబొల్లి మాటలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజు, నాయకులు మనోహర్ రెడ్డి, మిట్టపల్లి గంగారెడ్డి, బొక్కల బాలయ్య, సుభాష్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రూపాయల బోనస్ ఇవ్వడమే కావచ్చు, మరి రాబోయే కాలంలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 నుండి 4,000 వరకు ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు. మరి మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణము, అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, మరి 500 రూపాయలకి సిలిండరు, మరి ఇంకా డిజిటల్ కార్డులు, రాబోయే కాలంలో సన్నబియ్యము ప్రతి పేదవానికి ఇవ్వాలన్నది ఏదైతే ఈ 6 గ్యారంటీ పథకాలు మనం ఎట్లయితే ముందుకు తీసుకుపోతున్నామో, మరి ఈ విజయాలను ఒక సంవత్సరంలో తెలంగాణలో గతంలో 10 సంవత్సరాలు జరగలేనటువంటి అభివృద్ధి ఒక సంవత్సరం కాలంలో జరిగిందని చెప్పి మరి ప్రజాస్వామ్యం ఏర్పడ్డది. ఇవాళ గడిల పాలన పోయి ఇవాళ మరి మీరు ప్రజాభవన్లో కానీ మరి సెక్రటరియట్లో కానీ ఎక్కడైనా కానీ 1000 మంది ప్రజలకు అందుబాటులో, మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మరి మేము సాధించిన విజయాలను చెప్పుకోవడానికి విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం.
ప్రపంచ దేశాల అభివృద్ధి సైన్స్తో ముడిపడి ఉందని, అనేక సవాళ్లను అధిగమించేందుకు సైన్స్ పరిజ్ఞానం ఎంతో అవసరమని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు శాస్త్రీయ ఆలోచనలపై దృష్టి సారిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాల వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, విశిష్ట అతిథులు అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయ్ హాజరయ్యారు. ముందుగా విద్యార్థులతో ఆటపాటలతో అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ఉత్తమ ప్రదర్శితాలను ఎంపిక చేశారు. విజేతలకు ఎమ్మెల్యే పోచారం అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు చేతుల మీదుగా జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు సైన్స్ అవసరమని అన్నారు. సైన్స్కు ఫుల్ స్టాప్ లేదన్నారు. ప్రస్తుత ప్రపంచంలో సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిందని, రాకెట్లో వెళ్లి చంద్రుడు, సూర్యుడి ఫోటోలు తీసి ఎప్పటికప్పుడు పంపిస్తున్నారని గుర్తు చేశారు. విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పొందాలని ఆయన సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నూతన ఆవిష్కరణలు చేయాలని ఉద్బోధించారు. ముగింపు సమావేశానికి అధ్యక్షత వహించిన ఊహించిన దానికంటే విజయవంతమైంది. సక్సెస్ అయింది. 512 ప్రాజెక్టులతో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నామంటే దీని వెనుకాల ఉపాధ్యాయుల కృషి చాలా ఎంతో ఉందని చెప్పేసి కూడా చెప్పక తప్పదు. ఆ చిన్న పిల్లలలో వారిలో ఉన్నటువంటి మేధా సదస్సును వెలికి తీసి వారిని ఆ విధంగా తయారు చేయటంలో ఉపాధ్యాయుల యొక్క కృషి, వారి యొక్క శ్రమ, రాబోయే తరాలకు కూడా ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్నారో వారి యొక్క తెలివి అంతటితో ఆగదు. ఒక్కటికి 2 ఇంతలై 3 ఇంతలై విద్యావంతులై ఉన్నత చదువులు చదువుకొని వారు మీరు ఏదైతే ఈరోజు శ్రీకారం చుట్టించారో. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారని రెంజల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొబిన్ ఖాన్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామ రైతు వేదికలో మండలానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొబిన్ ఖాన్ స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మొబిన్ ఖాన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో మండలానికి చెందిన 25 మందికి సీఎం సహాయ నిధి నుండి 10,13,000 రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడని అన్నారు. ప్రభుత్వం ఇల్లు లేని పేదలను గుర్తించేందుకు ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభించిందని, అర్హులైన పేదల వివరాలను అధికారులు సేకరిస్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సాయిరెడ్డి, రాములు, జావేద్, ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, రెంజల్ మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీని ప్రేమించి కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరికీ నమస్కరిస్తూ మీ ద్వారా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం ప్రభుత్వం పట్టాలు చేపట్టినాక సంవత్సర కాలం పూర్తయిన సందర్భంలో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు, ప్రజాసేవ ఏ రకంగా అయితే చేయాలో ఆ రకంగా ఇక్కడ కూడా ప్రజలకు భయభ్రాంతులకు గురి చేయకుండా ఎవరి అవసరాలు ఏమున్నాయో ప్రభుత్వం ద్వారా ఎవరికి ఏం అందాలో అవన్నీ సకాలంలో అందుతూ రైతుల విషయంలో కానీ, పేదవాళ్ళ విషయంలో కానీ, అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల విషయంలో కానీ, రేపు ఈ రోజు నుంచి ఆన్లైన్ సర్వే కూడా స్టార్ట్ అయింది ఇంద్రమ్మ గృహాలకు. ఇవన్నీ పనులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి ఆశీస్సులతో, వారి ప్రణాళికతో నడుస్తుంది. కాబట్టి ఈరోజు మనం రెంజల్ మండల CMRF చెక్కుల విషయానికి వస్తే ఈరోజే కాదు, ప్రతి వారం 10 రోజులకు ఒకసారి మేము మీ ద్వారా
ప్రజలకు తెలియజేస్తూ పంచుతూనే ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు విషయానికి వస్తే 10,13,000 రూపాయలు ఈరోజు 10,13,000 రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగిందని మీ ద్వారా చెప్తూ గర్వపడుతున్నాం. ఏ విషయంలో అయినా కానీ కాంగ్రెస్ పాలన చూడండి, మీరు కాంగ్రెస్ కార్యకర్తల్ని గమనించండి. మీరు ఎక్కడ కూడా ఏ ప్రజల పనులు చేసేటప్పుడు ఇదివరకంటే ప్రస్తుతం చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని సాయి న్యూరో సూపర్ స్పెషాలిటీ డాక్టర్ కె సాయి శ్రీపదరావు అన్నారు. నరాల బలహీనత, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, మూర్ఛ వ్యాధి, వెన్నుముక నొప్పి ఇలాంటి వ్యాధులు ఉన్నవారు చలి తీవ్రత ఉన్నప్పుడు బయటకు వెళ్లరాదని ఆయన సూచించారు. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో గల శ్రీ సాయి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ కె సాయి శ్రీపదరావు భారతీ ఛానల్తో చలి తీవ్రతపై మాట్లాడారు. గత 5 సంవత్సరాల క్రితం చలి తీవ్రత ఇదే స్థాయిలో ఉందని, ప్రస్తుతం చలి తీవ్రత నాటికంటే మరీ ఎక్కువగా ఉందని, పిల్లలు, పెద్దలు, వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. నరాల బలహీనత, నరాల నొప్పి, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, మూర్ఛ వ్యాధి, పక్షవాతం, వెన్నుముక నొప్పి, నరాల నొప్పి, తలనొప్పి, న్యూరోపతి వ్యాధులు ఉన్నవారు చలి తీవ్రతగా ఎక్కువగా ఉన్నందున బయటకు రావద్దని ఆయన తెలిపారు. సమయానికి మందులు వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఒకవేళ ఏదైనా సమస్య వస్తే చలి తీవ్రత నుండి జాగ్రత్తలు తీసుకుని వైద్యులను సంప్రదిస్తే ముప్పు వాటిల్లకుండా ఉంటుందని ఆయన సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల కుటుంబ సభ్యులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భారతీ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారము. సో నా పేరు డాక్టర్ సాయి శ్రీపదరావు. నేను న్యూరాలజిస్ట్ని. సాయి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి, నిజామాబాద్. వింటర్ సీజన్ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. పేషెంట్స్ అందరూ కూడా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. మెడికేషన్స్ అన్ని ప్రాపర్గా తీసుకోండి. ఏ మెడికేషన్ స్కిప్ కావద్దు. నిద్ర మంచిగా ఉండాలి. వింటర్ సీజన్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. లాస్ట్ 5 to 6 years కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అందరూ కూడా ప్రొటెక్షన్స్ వాడండి బయటకు వచ్చినప్పుడు. అండ్ డే టైంలోనే వర్క్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ అవర్స్ వాకింగ్ చేయడం కానీ, వర్కౌట్ చేయడం కానీ అవాయిడ్ చేయండి. నైట్ టైం కూడా ట్రావెలింగ్ చేయడం అన్నీ అవాయిడ్ చేయండి. ప్రాపర్గా మెడికేషన్స్ అయితే వాడుకొని, పేషెంట్స్ ఎవరైతే ఉంటారో న్యూరాలజీకి సంబంధించిన పేషెంట్స్ అందరూ కూడా టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలి. ఏదైనా సిమ్టమ్స్ వర్సన్ అవుతున్నాయంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని అప్రోచ్ కండి. వెల్మ సామాజిక వర్గాన్ని అనుచిత వ్యాఖ్యలతో దూషించిన షాద్నగర్ ఎమ్మెల్యే పీర్లపల్లి శంకర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వెల్మ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు వారి పోలీసులకు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే పీర్లపల్లి శంకర్ వెల్మ సామాజిక వర్గాన్ని అసభ్య పదజాలంతో దూషిస్తూ వెల్మను కులస్తులను అంతు చూస్తానని బెదిరించడం సరైంది కాదని జిల్లా వెల్మ సంఘం నాయకులు అన్నారు. బాధ్యతాయుతమైన శాసనసభ్యుని పదవిలో ఉండి ఈ విధంగా ప్రవర్తించడం సమంజసం కాదని వారన్నారు. ఆయన వాడిన భాష వల్ల వెల్మ సామాజిక వర్గానికి చెందిన వారందరి మనోభావాలు దెబ్బతీయడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అహంకారపూరితంగా ఒక సామాజిక వర్గంపై ఈ విధమైన దూషణలు మరియు బెదిరింపులు చేయడం ఏమాత్రం ఉపేక్షించదగినది కాదని, ఆయన వాడిన భాష మరియు వ్యాఖ్యలను జిల్లా వెల్మ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని నిజామాబాద్ రూరల్ SHOకు ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు, TRS రాష్ట్ర నాయకులు రామకృష్ణారావు, రాజేశ్వరరావు, అవంతిరావు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం షాద్నగర్ ఎమ్మెల్యే అయినటువంటి శంకరయ్య చేసినటువంటి వెల్మ జాతిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఇటువంటి సమావేశానికి వచ్చినటువంటి మా వెల్మ కుటుంబ సభ్యులందరూ కూడా జిల్లా వెల్మ సంఘం అధ్యక్షుడిగా అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు వెల్మ జాతి అంటేనే సామాజిక సేవలో ముందుంటుంది. అటువంటి వెల్మ జాతిపై నీకెవడక్షించాడయ్యా నీకు శంకరయ్య? నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడానికి వెల్మ జాతిని కొడతానంటావు, తిడతానంటావు. నువ్వెవరివయ్యా తిట్టడానికి? ఖబర్దార్ బిడ్డ, ఇంకోసారి కనుక వెల్మ జాతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నేను నాలుక చీరసమని చెప్తున్నాను. ఖబర్దార్. ఇదే వెల్మ జాతిపై కాకుండా ఇంకే జాతి పైన కూడా మాట్లాడితే కూడా బాగుండదని వెల్మ సంఘం ఆధ్వర్యంలో గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఇది హెచ్చరిక కాదు, నువ్వు బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలని కోరుతున్నాను. బిడ్డ ఖబర్దార్. ఈరోజు మేము ఏమనలేమన్నా మేము ఓపికతో ఉంటున్నాము, కానీ మా ఓపికని పరీక్షించొద్దు. ఇకపై ఇట్లాంటి వాక్యాలు చేస్తే కూడా కఠినంగా, తీవ్రంగా, బాగా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తూ, ఏ ఒక్క కులం వారు మరి తన కులం మీదనే గెలిచి నాయకులు కాలేరు. కాబట్టి మరి ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, మీ వెలమల దాంట్లో ఎవరన్నా దేని గురించి అయినా సచ్చిండ్రా అని మాట్లాడడం జరిగింది. నేను సావలేదు కాబట్టి నేను చంపుతా అంటాడు బలబుద్ధి.
మరి ఆయన తెలుసో తెలియదో చరిత్ర, అలనాడు మన చరిత్రలో బ్రహ్మనాయుడు అనేది మన అందరికీ తెలుసు. ఆ రోజున్నే సహపంక్తి భోజనం పెట్టిండు. ఏ కులాల లేదు, అన్ని కులాల వారు కూర్చుండి భోంచేయచ్చు అని ఆ రోజునే మరి సహపంక్తి భోజనం పెట్టిండు. అంటే అంత పెద్ద ఆలోచన, అంత మంచి దృక్పథం ఉన్న కులం మనది. మన చరిత్ర అనేది మరి ఈ రోజున కూడా పుస్తకాలలో ఉన్నది. తర్వాత తాండ్రపాపరాయుడు వచ్చిండు. వాళ్ళు కేవలము మాట కొరకు, మరి రాజ్యాల కొరకు, మరి వారి రాజ్యం కాకుండా వాళ్ళు ఒక సైన్యాధిపతిగా ఉండి ప్రాణాలు అర్పించారు, ఎటువంటి మోసాలు చేయకుండా. మరి అటువంటి చరిత్రను పట్టుకొని ఈ వెలమా అని తిట్టడం అనేది చాలా శోచనీయము, చాలా బాధాకరం కూడా. ఈ రోజున మరి ఈ జరిగిందంటే దీనికి అంకురార్పణ మనందరికీ తెలుసు. ఎన్నికల కన్నా ముందు మరి నేటి ముఖ్యమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక సభలో, ఒక కుల సభలో ఏమంటాడంటే, వేలుమోళ్ళు పట్టెడు మంది లేరు, ఒక క్వింటాల్ బియ్యం పడేస్తే అందరికీ భోజనం పెట్టచ్చు అంటాడు. అంటే ఒక బాధ్యత అయిన ఒక పార్టీ, నేషనల్ పార్టీకి మరి పిసిసి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చొరవతో సిరికొండ మండలానికి కొత్తగా ప్రభుత్వ ఐటీఐ మంజూరైంది. ఈ కళాశాల ఏర్పాటుకై ఆర్డీఓ రాజేంద్ర కుమార్ అనువైన స్థలాలను పరిశీలించారు. సిరికొండ మండలానికి ప్రభుత్వ ఐటీఐ మంజూరు కాగా శనివారం నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ స్థల పరిశీలన చేశారు. చిన్నవాల్గుట్, పెద్దవాల్గుట్ రెవెన్యూ శివార్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను ఆయన సందర్శించారు. ఆ స్థలాల గురించి స్థానిక తహసీల్దార్ రవీందర్ రావు, ఆర్ఐ గంగారాజం, సర్వేయర్ స్వామిలతో చర్చించారు. అనంతరం ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటు కోసం అవసరమైన స్థలం విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజేంద్ర కుమార్ స్థానికులతో మాట్లాడి త్వరలోని ఐటీఐ ఏర్పాటు కోసం స్థలం గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. అనువైన స్థలం లభించాక ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరు గ్రామాల పెద్దలు గొల్ల ఎర్రన్న, దేగం సాయన్న తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని రెంజల్ మండల తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్ అన్నారు. ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ఇంటింటా పర్యటించి పారదర్శకంగా అర్హుల జాబితా రూపొందించనున్నట్లు వారు తెలిపారు.
రెంజల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ సర్వే విధానంపై స్థానిక తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని 17 గ్రామాల గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ సర్వేపై ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటింటికి వెళ్లి సర్వే చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 8వ తేదీ నుండి మండలంలో అన్ని పాఠశాలల్లో ఆటల పోటీలు నిర్వహించాలని, 10వ తేదీ నుండి 3 రోజుల పాటు మండల స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎంపీఓ మహమ్మద్ రఫీ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆరోపించారు. 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి అమలు చేయకుండా విజయోత్సవాలు జరుపుకోవడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గ్యారంటీలపై సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకు నోచుకోని హామీలతో గద్దెనెక్కిందని, 100% పూర్తి చేసిన ఏ ఒక్క హామీ లేదని, ఏదైనా ఉంటే తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సంవత్సర కాలంలోనే రూరల్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి ఎంతమందికి ఇచ్చారో తెలపాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్కరికి ఇచ్చినట్లు రుజువు చేస్తే తాను ముక్కు నేలకు రాస్తానని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి వాళ్ళ ఇంట్లోకి వస్తే అరే బీజేపీ కూడా తీసేయాలని చెప్పారు. అన్నిట్లో కూడా నష్టపోయిందక్క. ఊర్లో ఓడు కొట్లాడిన బీజేపీ కార్యకర్త పోలీసులు పేరు వేయాలి, అది తీసుకుపోయి లోపల కూర్చోబెట్టారు. కష్టపడ్డది బీజేపీ, కొట్లాడింది బీజేపీ, కానీ ఆయన వచ్చి పంట కోసుకపోయింది మాత్రం కాంగ్రెస్ కూడా. మళ్ళీ ఇలా కాంగ్రెస్ వాడు ఎప్పటి వాళ్ళు ఉంటున్నారక్క, ఇదే బీఆర్ఎస్ వాడు 10 ఏళ్ళు ఓడైతే దోసుకున్నాడో ఆడు మళ్ళీ కాంగ్రెస్ లో వచ్చి రేపొద్దున మళ్ళీ మీ ముందర దగ్గరికి వస్తున్నారక్క. సర్పంచ్లని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని, ఎంపీపీలని, సొసైటీలని, జిల్లా పరిషత్లని, మండల పరిషత్లని మళ్ళీ మీ దగ్గరికి వస్తారక్క. నేను ఇప్పుడు ఒక్కటే చెప్తున్నాక్క, ఆడిని చూసినాం, ఆడు దొంగ అని దించేస్తుంది. మరి ఈ లెక్కించడం, ఈడికా గజ దొంగెళ్ళిండు కాంగ్రెస్ వాడు. మరి ఈ దించడం, వాడిని దించడం. మరి మీకోసం కష్టపడే పిల్లలు ఓడల్లా చూడరక్క, లబ్బర్ చెప్పులు తప్ప, చిరిగిపోయిన జీన్ పాయింట్ తప్ప భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఉండదు. కానీ నిజాయితీగా పనిచేసే ధైర్యం ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తకే ఉంది. కాబట్టి రేపు పొద్దున టీఆర్ఎస్ వాడి మీద కోపంతో కాంగ్రెస్ వాడికి వేసినాం, కాంగ్రెస్ వాడి మీద కోపంతో మళ్ళీ టీఆర్ఎస్ వాడికి వేస్తామంటే కుదరదక్క. మన కోసం కష్టపడ్డాడు, మన కోసం జెండా పోస్తాడు. యాడన్నా ఒక ఆవుకు ఓడన్నట్టు తీసుకుపోతుంటే ఊరికి ఆపేటోడు మనోడు, ఆవు ఓలదైతే పోయి. యాడన్నా ఒక గుడికి రాయి దెబ్బ తగిలితే ఊరికి ఆపేటోడు బీజేపీ అక్క. ఎవరన్నా ఒక అక్కకో, ఒక అమ్మకో, ఒక అయ్యకో కష్టం వచ్చిందంటే అరే వీళ్ళు నా బిడ్డలు అని ఉరికేటోడు బీజేపీ అక్క. గసుంటి బీజేపీ పార్టీని, గసుంటి బీజేపీ వాళ్ళను మీరు ఆశీర్వదించాలని చెప్తూ ఈ యొక్క ఒక సంవత్సర పరిపాలన, కాంగ్రెస్ పార్టీ సంవత్సర పరిపాలనలో ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తుంది, ముఖ్యంగా రూరల్ ప్రజలు అన్ని రంగాల్లో మోసం చేస్తూ, అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఈ దర్పల్లి గాంధీ సాక్షిగా బహిరంగంగా మేము హెచ్చరిస్తున్నాం, బహిరంగ సవాలు విసురుతున్నాం. ధైర్యం ఉంటే భూపతి రెడ్డి గారు చర్చకు రండి. ఏం అభివృద్ధి చేశారో మేము ఈ రూరల్ కానీ, ఈ జిల్లాకు కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నుంచి ఏం తెచ్చామో మేము చెప్తాం. మీరేం చేశారో మీరు చెప్పండి, మీరు ఎందులో వైఫల్యాలు చెందారో చెప్పండి. 1,00,000 ఎకరాల రాష్ట్ర ప్రభుత్వం మెనూ ఛార్జీలను ₹25 పెంచాలని, సకాలంలో బిల్లుల చెల్లింపులు చేయాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ పావని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కార్మికులకు ₹10,000 గౌరవ వేతనాన్ని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నగర శివార్లోని కాళ్ళు రోడ్లో గల ఏఐటీయూసీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన ఏజెన్సీ వర్కర్స్ యూనియన్ 2వ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ మహాసభకు బైరి సాయమ్మ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ పావని హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 20,000కు పైచిలుకు పాఠశాలల్లో 54,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారన్నారు. నాణ్యమైన భోజనం బడుగు బలహీన వర్గాల పిల్లలకు పెడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి పేరు తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని ఆమె తెలిపారు.
కానీ ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస గుర్తింపు ఇవ్వకుండా సకాలంలో బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా మెన్యూ ప్రకారం ఛార్జీలు పెంచకుండా కార్మికుల శ్రమను దోచుకోవడంతో పాటు ఆర్థికంగా అప్పుల పాలు చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట చేసేందుకు 10 రూపాయలు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో 6 రూపాయలకు నాణ్యమైన భోజనాన్ని ఏ విధంగా వండి పెడతారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మెనూ ఛార్జీలను 25 రూపాయలకు పెంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కార్మికులకు 10,000 రూపాయల వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. ఆశా, అంగన్వాడీ కార్మికుల మాదిరిగా మధ్యాహ్న భోజన కార్మికులకు యూనిఫారాలు, గుర్తింపు కార్డులు, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని ఆమె కోరారు. ఈ మహాసభలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింగ్రావు, మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఎన్ని స్కూళ్ళలో పనిచేస్తున్నారంటే మనకు కొంచెం చరిత్ర కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్రంలో దాదాపు 26,200 స్కూళ్ళు ఉన్నాయి. గవర్నమెంట్ పాఠశాలలు కానివ్వండి, ఎయిడెడ్ పాఠశాలలు కానివ్వండి, ఇవి ఉన్నాయి. అదేవిధంగా 1024 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. 694 కస్తూర్బా విశ్వవిద్యాలయాలు స్కూళ్ళు ఉన్నాయి. దీంట్లో అంతా మన రాష్ట్రంలో దాదాపు 54,000 పైచులకు మంది వంట కార్మికులు మధ్యాహ్న భోజన పథకంలో మధ్యాహ్న భోజనం వండి వాళ్ళకి ఇస్తున్నటువంటి నేపథ్యం మనకి. ఈ సందర్భంగా మనము దాదాపు 23 సంవత్సరాలుగా ఈ మధ్యాహ్న భోజనంలో పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనము ఎప్పటి నుంచి చేస్తున్నాం? మధ్యాహ్న భోజనం స్టార్ట్ అయినప్పుడు ఒక విద్యార్థికి రూపాయి పవలా ఇచ్చినప్పటి నుంచి మనం పనిచేస్తా ఉన్నాం చాలా మంది. కానీ 20 సంవత్సరాల నాటికి ఇప్పటికీ ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం ఉన్న నాడు వేరుగా ఉంది. మరి ఈ రోజు ఎంత బియ్యం ఉందమ్మా? గవర్నమెంట్ ఉచితంగా సప్లై చేసిన 40 రూపాయల కిలో బియ్యం. ఆనాడు పప్పు ఖరీదు 10 రూపాయలు 15 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత ఉంది మనకి? 160 రూపాయలు 170 రూపాయల కందిపప్పు ఉంది. ఆనాడు 50 రూపాయలు 60 రూపాయల కిలో. జిల్లా స్థాయి నెట్బాల్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చిన కోనసముందర్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కరీంనగర్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యాలు చాటి పాఠశాలకు గొప్ప గుర్తింపు తీసుకురావాలని ప్రధానోపాధ్యాయుడు మధుపాల్ విద్యార్థులకు సూచించారు. తీర్మన్పల్లిలో జరిగిన జిల్లా స్థాయి నెట్బాల్ టోర్నమెంట్లో కమర్పల్లి మండల పరిధిలోని కోనసముందర్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు గణపురం రాజవర్ధిని, కె నిక్షిత్ కుమార్ ఇరువురు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు బి రమేష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి మధుపాల్ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మధుపాల్, పిఈటి రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు కరీంనగర్లో రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలు జరగనున్నట్లు వివరించారు. ఈ పోటీలలో మరింత ఉత్తమ ప్రతిభ కనబర్చి పాఠశాలకు అలాగే గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు కంతి సాయన్న, పొతన్నాక రాజగంగారం, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. జరిగిన నెట్బాల్ అండర్ 14 విభాగంలో మన కోనసముందర్ పాఠశాల జెడ్పీహెచ్ఎస్ కోనసముందర్ నుండి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అందులో 9th క్లాస్ విద్యార్థి నిక్షిత్, 8th క్లాస్ విద్యార్థిని రాజవర్ధిని రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది. 10, 11, 12 తేదీలలో కరీంనగర్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వీరిద్దరూ పాల్గొనడం జరుగుతుంది. అక్కడ కూడా మంచి ప్రతిభ కనబర్చి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు శుభాకాంక్షలు. అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాలాధారణ చేసిన భక్తులు భక్తి కీర్తనలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ తన్మయత్వానికి లోనయ్యారు. వేల్పూర్ మండల కేంద్రంలోని తీగల మధు ఇంటి వద్ద పురోహితులు కరుణాకర్ శర్మ, పవన్ శర్మ సమక్షంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా రంగురంగుల పూలు, అరటి బెరడుతో మెట్లను అలంకరించారు. అనంతరం పురోహితులు వేద మంత్రోచ్చరణల మధ్య అయ్యప్ప స్వామి పంచామృత అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మెట్ల పూజ, హారతి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పడిపూజ సమయంలో భక్తులు భజన కీర్తనలు ఆలపిస్తూ అయ్యప్ప శరణుఘోష చేశారు. అయ్యప్ప స్వామి నామ
నామస్మరణలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. పడిపూజ అనంతరం అయ్యప్ప కీర్తనలపై నృత్యాలు చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారిని కీర్తించారు. ఆ తర్వాత స్వాములకు ప్రసాద వితరణ, భిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలాధారణ చేసిన స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శరణమయ్యప్ప. ఈరోజు వేల్పూర్ గ్రామంలో తీగల మధుకర్ స్వామి ఇంట్లో అయ్యప్ప స్వామి వారి పడిపూజ మహోత్సవం అత్యంత కన్నుల పండుగగా జరిగింది. భక్తుల కోలాహలం మధ్య అయ్యప్ప స్వామి వారి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు, ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పాలాభిషేకముతో పాటుగా స్వామివారికి పంచామృత అభిషేకము, పడిపూజ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి ద్వారా ప్రజలందరికీ కూడా ఎలాంటి నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ ఎలాంటివి లేకుండా అందరూ కూడా భయాందోళనలు ఏమీ లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలని అయ్యప్ప స్వామి వారిని సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తారు. సమగ్ర శిక్షణ ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ ఇస్తూ రెగ్యులరైజ్ చేయాలని PRTU TS జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ ప్రభుత్వాన్ని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని ధర్నా చౌక్లో PRTU TS ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష సిబ్బంది రీలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆ యూనియన్ జిల్లా శాఖ అధ్యక్షుడు కృపాల్ సింగ్ హాజరై సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్షణ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలన్నారు. తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని, మరణించిన ఉద్యోగి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ప్రతి ఉద్యోగికి జీవిత బీమా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి త్వరలోనే సమస్యను పరిష్కరించాలని, రెగ్యులరైజ్ అయ్యే వరకు PRTU తెలంగాణ సంఘం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కనకపురం రవీందర్, PRTU తెలంగాణ జిల్లా నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ చేసినటువంటి వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సమగ్ర శిక్షణలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రిలే నిరసన యొక్క దీక్షలో ఇంతమంది సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇక్కడికి వచ్చేసారంటే ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రేవంత్ రెడ్డి దగ్గరికి పోయిందని అనుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గరికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ డైలీ వెళ్తుంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రిలే నిరసన దిశలో భాగంగా మీ యొక్క అంశము తన దృష్టిలో ఉందని తప్పకుండా. RNB రోడ్డుపై నిర్మిస్తున్న కల్వాటు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనులను అడ్డుకొని RNB శాఖ అధికారులను నిలదీశారు. ఎడపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో RNB శాఖ ఆధ్వర్యంలో కల్వాటు నిర్మాణ పనులను చేపడుతున్నారు. అయితే సంబంధిత కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేపడుతున్నారు. ఈ కల్వాటు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, చిన్న సైజ్ పైపులు బిగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయమై RNB DE రామ్మోహన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నాణ్యతా లోపాలతో నిర్మాణ పనులు చేపడుతున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదని అన్నారు. ఏళ్ల తరబడి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన కల్వాటును నాసిరకంగా నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. కల్వాటు దగ్గర గతంలో వేసిన పెద్ద సైజు పైపులను గుత్తేదారు మనుషులు తరలించుకుపోయారని అన్నారు. జిల్లా అధికారులు వచ్చే వరకు పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన ఆ శాఖ DE రామ్మోహన్ రావు మాట్లాడుతూ ముందుగా వేసిన అంచనాల ప్రకారమే కాంట్రాక్టర్ పనులు చేస్తున్నట్లు తెలిపారు. మా గ్రామంలో RNB వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఒక కల్వర్ట్ ఏదైతే ఉందో అది ఇంతకుముందు వెడల్పు ఉండే, ఆ వెడల్పుని 10 పైపులు తీసేసి 6 పైపులు కుదించారు, దగ్గర కుదించారు. ఆ కుదించింది కూడా ఏమవుతుందంటే ఆ హౌస్ మీదకి కానీ ఇండ్ల మీదకి కానీ ఆ రోడ్డు టర్న్ చేసి పడేసారు. ఆ టర్న్ చేయడంతో ఇప్పుడు ఇబ్బందులు ఏంటంటే ఆ హౌస్ ఉంది మాకు ఒకటి ఇక్కడ నీళ్లకు, ఆ నీళ్లు ఎండాకాలం వస్తే ఈ కాలనీలో ఎవరికి ఉండవు, ఆ కాలనీకి నీళ్లు లేకుండా అవుతుంది. దాంతోపాటు ఇక్కడ జరపమంటేనేమో ఇది జరుపుతలేరు, ఉన్నదాన్నే చేస్తామంటే సరే ఇది జరపం పైపుని జరిపేసి చేయమని చెప్తే అది మేము చెయ్యము, మాకు ఎస్టిమేషన్లో లేదంటే ఆ ఉన్నదాన్నే చేయమంటున్నాం, మేము ఇంకా ఎక్కువ చేయమంటలేము. ఆ ఉన్న వర్క్నే ఇటు జరపమంటున్నాం, పైప్ ఆ పైప్ అడ్జస్ట్ చేయమంటున్నాం, అది చేస్తలేదు. అది చేయకుండా వాళ్ళదే నడిపిస్తూ అంటే అది ఎట్లా అవుతుంది? ఇంతకుముందు ఇక్కడ టిప్పర్ పడ్డది, స్కూల్ బస్ పడ్డది, ట్రాక్టర్లు పడ్డాయి, ఇక్కడ ఈ టర్నింగ్ ఉంది, ఇక్కడ టర్నింగ్ ఉంది కాబట్టి అవన్నీ పడుతున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ మాకు తెలుసు కాబట్టి మా విలేజ్ వాళ్ళే అవుతున్నాయి, వేరే వాళ్ళకి అవుతలేవు కదా. వేరే వాళ్ళు ఎక్కువ తిరగరు, ఇక్కడ మా వాళ్ళే తిరుగుతాయి. ఇక్కడ సొసైటీ లారీ వస్తుంది, పెద్ద లారీ వస్తుంది, ఒక 10-12 పైల లారీ వస్తుంది. అప్పుడు మాకు ఏమైతే అంటే అది టర్న్ కాదు, అది ఆ ప్లేస్కి ఆ రోడ్ చిన్నగా అయిపోతుంది, అక్కడ హౌస్ ఉంది అక్కడ. కాబట్టి మేము ఏం చేసామంటే ఇక్కడ వర్క్ని ఆపేసి అది పెంచమని చెప్తున్నాం అంతే.
మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 30,000 ఇవ్వాలని బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికులకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులకు కనీస వేతనం 30,000 రూపాయలు అమలు చేయాలని, విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికులకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. శనివారం రోజు ఎల్లారెడ్డి మున్సిపల్ కార్మికుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయంతో కూడిన ప్రజాపాలన కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే మాటలు నిజం కావాలంటే అత్యంత పేదరికాన్ని అనుభవిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని రక్షించే పారిశుద్ధ్య సైనికులైన మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 30,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, ఎల్లారెడ్డి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు చంద్రయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎట్టి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయట్లేదు. ఇవాళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇవాళ వాళ్ళకి 14,600 రూపాయలు చట్టం ఇస్తూ ఉంటే కొన్ని మున్సిపాలిటీలలో కూడా 8,000, 9,000 ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మున్సిపాలిటీలో మీరు ప్రజాపాలన, సామాజిక న్యాయంతో కూడిన ప్రజాపాలన అంటున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ 100కి 100% బహుజనులు, ముఖ్యంగా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు ఇందులో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి మరి ఈ వృత్తి చేయడం కూడా ఎవరు ఈ పని చేయడానికి శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ, డ్రైవర్లుగా ఈ గార్డెన్లలో పనిచేసే వాళ్ళు ఇతర కులాల నుంచి రారు. శ్రమజీవులు చేసేటువంటి బహుజన కులాలే పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వీరికి కనీస వేతనం 30,000 రూపాయల వరకు ఇస్తే కనీసం వీళ్ళకు ఉంటుంది. అదేవిధంగా విధుల్లో మృతి చెందిన కార్మికులు, మున్సిపల్ కార్మికులుగా విధుల్లో మృతి చెందిన కార్మికులకి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLTU రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ IFTU ఆధ్వర్యంలో డిచ్పల్లి మండల పరిధిలోని మెంట్రాజ్పల్లి గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో IFTU జిల్లా కార్యదర్శి JP గంగాధర్ మాట్లాడుతూ, జిల్లాలో అనేక ఏళ్లుగా పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. సఫాయి, వాటర్మెన్, ఎలక్ట్రీషియన్, అటెండర్, కారోబార్లకు ప్రభుత్వం కనీస వేతనాలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చాలని వేతనాలతో కార్మికుల బతుకులు అగమ్య గోచరంగా మారాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీ కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని కోరారు. 26,000 కనీస వేతనం చెల్లించాలని, PF, ESI సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 13న చలో హైదరాబాద్ కార్యక్రమంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కారోబార్ సంఘం అధ్యక్షుడు ఆసిఫ్ ఖాన్, సాయిలు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన ఉప్పు సంతోష్ పెద్ద కుమారుడు రుద్రప్రతాప్ న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. ఎంటెక్ పూర్తి చేసిన ఆయన LLB డిగ్రీ చదవడంతో పాటు ప్రస్తుతం LLM కోర్సు చేస్తున్నారు. బీటెక్లో సివిల్ ఇంజనీర్ కోర్సు చదివిన ఆయన ఇటలీలో ఎంటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంటీరియర్స్ అండ్ డెవలపర్గా వ్యాపారంలో అడుగుపెట్టారు. వ్యాపారంతో పాటు తన చదువును కొనసాగిస్తూ న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా సాధించారు రుద్రప్రతాప్. ఈ మేరకు ఆయన తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారత్.